అన్నట్టు రాజకీయాలు నేర్చుకుంటున్నాడు. ఇష్టం చేసుకోవాల్సిన అవసరం ఉండదంటున్నా. ప్రతిరోజు దినదిన ఆయనకు ఒకటి పరిష్కారం. సైద్ధాంతికంగా అంటే బీజేపీ ఒక్క సీట్లు పట్టుకొని సైద్ధాంతికంగా ఇది నేను పోనని వండికేస్తున్నాడే. నేను ఆయనను ఒక కమిట్మెంట్ కు అభినందిస్తున్నాను. కానీ రాజకీయం సంబంధించి కాదు, రాజకీయంగా తప్పటడు చేస్తున్నాను. అంటే ఈ 10 మంది ఎమ్మెల్యేలు నేను నమ్ముతుంటారో వీళ్ళు ఖచ్చితంగా 2వ వర్షాలు మోసం చెప్తారు. అది కూడా వీళ్ళకి అన్నాడీఎంకే కావాల్సింది అదే, టీఎంకే కావాల్సింది అదే. ఇదే విఫలమయ్యాడు, విఫలమవుతాడా? ఒకటి ఇప్పుడే వెంటనే చెప్తే ఇప్పుడే విఫలమవుతాడు. సమస్యలు మిగతా అందరిలాగా నేను చెప్తే యడ్యూరప్ప, అట్లాగే మన పవారు, అజిత్ పవారు, లేకుంటే దేవేంద్ర ఫడ్నవీస్ అలాగే అవుతాడు. అట్లా కాకపోతే 3 కాకుండా కొంచెం గవర్నర్ గారు చెప్పినట్టు ఇది ఆ 2 సీట్ల మద్దతు కూడా చెప్పుకుంటే ఒక 6 నెలల పాటు. అందుకనే స్టాలిన్ అదే అన్నాడు, ఇంకో 6 నెలలు మేము చూస్తా ఉంది. 6 నెలల తర్వాత మళ్ళీ తీసుకుపోతుంది. అప్పుడైనా సరే ఈ సాంప్రదాయ పార్టీతో రెండింటి అంటే ఈ రణనీతి వెనుక కలవాల్సిందే. కానీ డిఎంకే కలిస్తే ఖచ్చితంగా బదనామవుతుంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ వీళ్ళందరూ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓట్లు వేసిన వాళ్ళు కదా, వాళ్ళందరూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓట్లు వేసినా గెలిచిన వాళ్ళు కదా. కాబట్టి అన్నాడీఎంకే వైపు కలుపుకుంటే బాగుండేది. ఇప్పుడు కాంగ్రెస్ కానీ సిపిఎం కానీ అవతల కూడా ఓడిపోయిన కుటుంబంలో ఉన్నారు. అంటే ప్రజల ఓట్లు వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్నాయి. వ్యతిరేకంగా ఉన్న వాటిలో ఓట్లు కలుపుకొని ప్రభుత్వం ఏర్పడితే నిలబడదు. ప్రభుత్వం వ్యతిరేకంగా ఓట్లు ఏమిటున్నాయో వీళ్ళతో నిలబడితే బాగుండేది. ఆ మాత్రం కొంచెం కమిట్మెంట్ కొంత వెసులుబాటు తీసుకుంటే కలకాలం 5 సంవత్సరాలు ప్రభుత్వం నిలబడతాయి. అనుభవజ్ఞులు కూడా వస్తారండి. అన్నాడీఎంకేలో చాలా మంది అనుభవజ్ఞులు ఉన్నారు. వాళ్ళ మంత్రివర్గంలో ఇప్పుడు వీటంతా కొత్త వాళ్ళే కనుక కొంత కలగాలి, కొత్త పాత కలయికగా ఉంటుంటే ఇదే తప్పుడడికి వేసింది అనుకుంటున్నాను. ఇప్పటికైతే మరొకసారి అనుభవంతో తత్వం పోతే పడుతుంది. ఏం జరుగుతుంది? రైట్ సార్, మీ అభిప్రాయం అర్థమైంది. రమేష్ గారు కంక్లూడ్ చేయండి సార్. ఇప్పుడు తమిళనాడులో 59 ఏళ్ల ద్రావిడ పార్టీల చరిత్రకు చరమగీతం పాడి ఈ రోజున విజయ్ గారు 120 సీట్లు తెచ్చుకోవడం జరిగింది. సరే, ఇక ఆయన ఎలక్షన్ ముందు చెప్పినట్లుగా ఒంటరిగా పోటీ చేస్తానని చెప్పి ఒంటరిగా పోటీ చేసి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఆ రాష్ట్రంలో ముందుకు రావడం జరిగింది. కానీ ఆ తర్వాత జరిగిన ఇన్సిడెంట్స్ లో కాంగ్రెస్ వైపున వెళ్ళలేదు, వెళ్లకుండా ఉండడం బాగుండదు అని చెప్పి రామ్మోహన్ రావు గారు చెప్తున్నారు. కానీ ఆయన మొట్టమొదటి నుంచి కూడా బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడిన సంగతి కూడా మా అందరికీ తెలుసు. సో ఖచ్చితంగా ఏఐడిఎంకే వైపు ఆయన రాలేదు. సో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మద్దతు లేకపోతే ఆ డిఎంకే పార్టీ మద్దతు తీసుకోగలరు తప్ప ఏఐడిఎంకే మద్దతు కానీ బీజేపీ మద్దతు కానీ తీసుకోలేరు అనేది సుస్పష్టం. ఇక ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ విధంగా అయినా సరే ఖచ్చితంగా మద్దతు సంపాదించి విజయ్ ముఖ్యమంత్రి అవడం అనేది సత్యం. కానీ వాళ్ళు నిలబడుతుంది అనే దాన్ని అందరం కూడా వేచి చూడవలసింది. రైట్ రమేష్ గారితో ఏకమిస్తుంటే ఇప్పుడు మనకు డిఎంకేకి వ్యతిరేకంగా ఓట్లు వేశారు కదా, వీళ్ళందరూ డిఎంకే అన్నాడీఎంకే ఒక మాట బీజేపీ అన్నాడు కానీ అన్నాడీఎంకే ఒక మాట అండి ఆయన. కనుక డిఎంకే స్టాలిన్ అంకులు అన్నాడు కదా, ఇప్పుడు వాళ్ళని కలుపుకుంటే ప్రజలు ఏమనుకుంటారు, ఎవరిని దించుదాం అనుకున్నాం వాళ్ళని వ్యతిరేకించుకున్నాం అని ఇదే వ్యతిరేకంగా ప్రజలు. అందుకని డిఎంకే కలవడం అసాధ్యం అంటారు. కలిస్తే కూడా ఆయన బదనం అవుతాడు. ఏమన్నా కలిస్తే ఒకటే ఎమ్మెల్యే ఉన్నాడు కనుక బీజేపీకి పక్కన పెట్టి అన్నాడీఎంకే కలుపుకుంటే అయిపోతుంది. లేకపోతే ఖచ్చితంగా విజయ పార్టీలో చీలిక వస్తుంది. విజయ పార్టీకి 80 మంది బయటకు పోతారు. అన్నాడీఎంకే ప్రభుత్వం రాకపోతే అన్నాడు. కానీ రైట్ మీ అభిప్రాయం అర్థమైంది. ఎస్ శేఖర్ రెడ్డి గారు ఏమని చెప్తారు చివరికి? నేను ఒకటే చెప్తున్నా, విజయ్ గారు ఒక పద్ధతిగా నిజాయితీగా ప్రజలే పోయారు సార్. ఒకవేళ గవర్నమెంట్ ఫార్మేషన్ కు పరిస్థితి అనుకూలంగా లేకపోతే ప్రతిపక్షంలో కూర్చోవడం బెటరు సార్. ఒకవేళ పోస్ట్పోల్ అలయన్స్ లో ఏఐడిఎంకే డిఎంకే లాంటి పార్టీలు మద్దతు ఇచ్చి ఎవరైనా ముఖ్యమంత్రి అయినా 6 నెలలు సంవత్సరాలు ఎక్కువ ఉండలేరు. ఎందుకంటే ఆ 2 పార్టీల మధ్య చాలా దారుణమైన వ్యత్యాసం ఉంది. లేదు, ఒకవేళ ఎవరు ముందుకు రాని పక్షంలో కొన్ని రోజులు అసెంబ్లీని సస్పెండ్ అనిమేషన్ పెడతారు. ఒక 6 నెలలు సంవత్సరం పెట్టి మళ్ళీ ఎలక్షన్కి వెళ్తారు. ఎలక్షన్కి వెళ్ళినప్పుడు ఈసారి విజయ్ గారికి ఇంకా ధైర్యంగా నిజాయితీగా ఇదిగో నేను ఏ మాట మీద అయితే ఎలక్షన్ ఏ మాట అయితే మీకు ఇచ్చానో ఆ సైద్ధాంతికమైన ఒక బలమైన దీంట్లో నేను ఉన్నాను, నిజాయితీగా ఉన్నాను. ఇక్కడ ఆశ పదవుల కోసమో అధికారం కోసమో గట్టి ఖర్చలేదు, నేను అట్లాంటి కలవను. కాబట్టి నాకు గట్టిగా మద్దతు ఇవ్వండి, ఈసారి మెజారిటీ ఇవ్వండి, అద్భుతమైన పరిపాలన అందిస్తానని ఒక మెసేజ్ ఇవ్వడానికి విజయ్ గారికి ఛాన్స్ ఉంది. కాబట్టి ఎక్కడ తగ్గాల్సిన అవసరం లేదు సార్. అధికారమే పరమావధి కాదు. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారిని చూసి నేర్చుకోవాలి విషయం. పవన్ కళ్యాణ్ గారు కూడా ఆంధ్రప్రదేశ్ లో అధికారం పరమావధి కాదు,
నేను ముఖ్యమంత్రి కాకపోయినా పర్లేదు, ఆంధ్ర రాష్ట్రం బాగుండాలా, ఆంధ్ర ప్రజల మేలు జరగాలా, ఒక అద్భుతమైన విలక్షణమైన రాజకీయ ధురంధుడైన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం బాగుపడుతుంటే నేను మద్దతు ఇస్తానని ముందుకొచ్చిన వ్యక్తిగా పవన్ కళ్యాణ్ గారిని చూసి నేర్చుకోవాలి విజయ్ గారు. అట్లాగే ముందుకెళ్లాలా. ఇప్పుడు కాబట్టి ఇంకొకసారి అధికారం ఇస్తారు సార్ ప్రజలు. ఆయన వయసు 52, ఏం 72 కాదు, ఇంకా చాలా టైం ఉంది. ఫస్ట్ టైం 157 సీట్లు కొట్టాడు, ఇంకా ముందు ముందు ఇంకా ఎత్తులు ఎదిగే అవకాశం ఉంది సార్. ప్రజలతో నిజాయితీగా ఉండి సైద్ధాంతికంగా కరెక్ట్ గా ఉంటే, ప్రజల మన్నలు పొందితే ఆయన ఏ రోజుకైనా అద్భుతమైన. ఓకే, విజయశేఖర్ రెడ్డి గారు మీ అభిప్రాయం అర్థమైంది. ఒకటి గుర్తుంచుకోండి, రాజశేఖర రెడ్డి గారి పరిపాలన వాయిస్ మ్యూట్ లో. తమిళనాడు కంటే కూడా అండి, దానికి కారణం తమిళనాడులో రాజకీయాలు ఎలా ఉన్నా కానండి, గెలుపు సంబరాల కంటే కూడా ఆంధ్రప్రదేశ్ లో ఆయన బ్యానర్లు, కటౌట్లు భారీ ఎత్తులో పెట్టడం నిజంగా తమిళనాడులో పోటీ కాదు, ఆంధ్రప్రదేశ్ లోనే ముఖ్యమంత్రిగా అన్నట్టుగా విజయ్ గారి యొక్క పోస్టర్లు, బ్యానర్లు ఆంధ్ర రాష్ట్రం వెంబడి భారీ ఎత్తులో ఫ్లెక్సీలు కట్టడం, మా నాయకుడు ముఖ్యమంత్రి అయ్యాడని చెప్పి కొంతమంది సామాజిక వర్గాలు, కుల సామాజిక వర్గాలు ఓన్ చేసుకోవడం ఆంధ్రప్రదేశ్ లో కూడా కొంతమంది నాయకులకి మింగుడు పడలేనటువంటి విషయంగా ఉంది. ఇంకోటి ఏంటంటే అక్కడ చంద్రబాబు నాయుడు గారు ప్రచారం చేసిన అన్ని స్థానాల్లో ఓడిపోవడం, రేపొద్దున్న భవిష్యత్తులో మళ్ళీ విజయ్ ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు వెళ్ళి తమిళనాడులో ఏలు పెట్టాడు కాబట్టి విజయ్ ఇక్కడ పోటీ చేయాలని కొంతమంది బ్యానర్లు కూడా కట్టినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయండి. నేను చూశాను, నేను బేవార్లో ఒక బ్యానర్, నిన్న కోర్టుకు వెళ్తూ ఒక బ్యానర్ చూశాను నేను. అంటే ఏంటి, ఆంధ్రప్రదేశ్ లోనే భారీ ఎత్తులో బ్యానర్స్ ఉన్నాయి. ఎందుకంటే తమిళనాడు రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు గారు ప్రచారం చేశారు కాబట్టి రేపొద్దున్న జగన్ గారికి మద్దతుగా విజయ్ గారు ఇక్కడ ప్రచారం చేస్తారని చెప్పి చంద్రబాబు గారి ఎక్స్పీరియన్స్ వేరు, విజయ్ గారి ఎక్స్పీరియన్స్ వేరు, అక్కడ పరిస్థితులు వేరు, ఇక్కడ పరిస్థితులు వేరు. బ్యానర్ల దగ్గర ఆగిపోతాయి. కానీ ఎప్పటి నుంచో ఉన్న ఇక్కడ టీడీపీ, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ కావచ్చు, వీటికే లేదంటే మళ్ళీ విజయ్ గారు మొన్న వచ్చిన బీఆర్ఎస్ ఎలా అయిందో అలాగే అవుతుంది. ఏపీలో ఏదో బ్యానర్ కట్టుంటారు, దాన్ని మనం పెద్దగా ఉంచుకుంటే ఎలా? విజయ్ గారు జగన్ గారు కలిసి వచ్చినా మాకేం ఇబ్బంది లేదు. రైట్ అదేం కాదులేండి, ఎన్ని జరగలే కానీ అయ్యప్ప గారు కొంచెం ఎక్కువగా విజయ్ గారు కూడా కలుపుకోండి. లేదండి, యాక్చువల్ గా జనాలు తమిళనాడు